ఈరోజు దేవుని వాక్యము మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభుదూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించే వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనము నెరవేరినట్లు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభుదూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోము, ఏలయనా బిడ్డను చంప వెదికిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోయాను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలావుస్ యూదయ దేశాధిపతి అయ్యనని విని అతడికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడు అను ప్రవక్తల ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ఆమేన్.